హిట్ అవుతుందంట వారా సినిమా. నా డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. భారతీ సిమెంట్స్ 2 లీజుల రద్దుకు రంగం సిద్ధం. నిబంధనలకు విరుద్ధంగా పొందిన వైనంపై ఏపీ సర్కార్ విచారణ. మైనింగ్ శాఖ నివేదిక తరువాత చర్యలు. వైసీపీ హయాం నుంచే జనార్దన్ రావు నకిలీ మద్యం దందా. నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడి. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించిన ఎక్సైజ్ న్యాయస్థానం. రైడెన్ సంస్థకు 22,000 కోట్ల మేర ప్రోత్సాహకాలు. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. భూములు, విద్యుత్పై రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడి. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయం. ఎస్ఎల్పీ దాఖలు చేయాలని ఆదేశం. ఎన్నికలపై న్యాయ సలహా స్వీకరణలో ఎస్ఈసీ. ప్రజలకు మరింత సంక్షేమం అందేలా పాలన సాగాలన్న రేవంత్. 22 నెలల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం. కోల్కతాలో మరో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం. దుండగుల కోసం పోలీసుల వేట. మమత సర్కార్పై విపక్షాల విమర్శల పర్వం. అమెరికా మిసిసిపిలోని 2 పాఠశాలల్లో కాల్పులు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 4 మృతి, మరోచోట 2 దుర్మరణం. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2024 ఎన్నికలకు ముందు భారతీ సిమెంట్స్కు మంజూరు చేసిన 2 లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర గనుల శాఖ అభ్యంతరంతో కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టగా ఆ లీజులు రద్దు చేయాల్సిందేనని అడ్వకేట్ జనరల్ సూచించారు. గనుల శాఖ నివేదిక ఇవ్వగానే రద్దు ఉత్తర్వులిచ్చే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర గనుల శాఖ 2015లో తీసుకొచ్చిన సవరణ నిబంధనల ప్రకారం ప్రధాన ఖనిజాల లీజులు వేలంలోనే పొందాలి. 2015 జనవరి 12కు ముందు లీజు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఎవరికైనా జారీ చేస్తే వాళ్లు 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు తెచ్చుకుని లీజు పొందాలని, లేకపోతే లెటర్ ఆఫ్ ఇంటెంట్లు రద్దవుతాయని స్పష్టంగా ఉంది. కానీ 2024 ఎన్నికలకు ముందు నాటి సీఎం జగన్ సతీమణి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్స్ కోసం కేంద్ర నిబంధనలు తుంగలో తొక్కారు. పాత దరఖాస్తులకు అనేక కారణాలు చూపించి గతేడాది ఎన్నికలకు ముందు 2 సున్నపురాయి లీజులను భారతీ సిమెంట్స్కు కట్టబెట్టారు. కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో రఘురామ్ సిమెంట్స్కు సున్నపురాయి నిక్షేపాలున్న భూములుండగా వాటిని 2009లో భారతీ సిమెంట్స్ కొనుగోలు చేసింది. అందులో 509.18 ఎకరాలు, 235.56 ఎకరాల్లో 2 సున్నపురాయి లీజులు కేటాయించాలని అప్పట్లోనే దరఖాస్తు చేయగా వాటికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ LIOలు జారీ చేశారు. ఆ తర్వాత లీజులకు అవసరమైన అనుమతులను భారతీ సిమెంట్స్ పొందలేకపోయింది. రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్గా మారిన విషయాన్ని గనుల శాఖకు చెప్పకపోవడంతో LIOను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం 2016లో నోటీస్ ఇచ్చింది. దీనిపై భారతీ సిమెంట్స్ హైకోర్టుకు వెళ్లగా స్టేటస్ కో వచ్చింది. లీజుల కేటాయింపు విషయంలో భారతీ సిమెంట్స్ వాదన విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు 2023లో ఆదేశాలివ్వగా 2024 ఫిబ్రవరి 2న 2 సిమెంట్ లీజులు మంజూరు చేస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు నెల ముందు 2 లీజులు కేటాయించుకున్నారు. అసోసియేట్ సిమెంట్ కంపెనీ ACC, రామ్కో సిమెంట్స్ కూడా ఇలాగే ఒక్కో లీజు పొందాయి. కడప జిల్లా మైలవరం మండలంలోని 2463 ఎకరాల్లో సున్నపురాయి లీజు కోసం ACCకి 2010లో అప్పటి ప్రభుత్వం LOI జారీ చేసింది. 2015లో కేంద్ర నిబంధనలు అమల్లోకొచ్చాక 2 ఏళ్లలో ఆ సంస్థ లీజు పొందలేకపోయింది. తర్వాత అది హైకోర్టును ఆశ్రయించింది. 2022లో ACCని అదాని సిమెంట్స్ దక్కించుకుంది. ACCకి ఆ లీజు మంజూరు చేస్తూ 2023 నవంబర్ 15న ఉత్తర్వులిచ్చారు.
అనంతరం ఇదే కోవలో భారతీ సిమెంట్స్ కు 2 లీజులు కట్టబెట్టారు. ఏసీసీ, భారతీ సిమెంట్స్ తో పాటు రామ్కో సిమెంట్స్ కూడా ఇలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని 267.30 ఎకరాల్లో లీజును 2024 మార్చి 15న పొందింది. ఈ 3 కంపెనీలు మైనింగ్ ప్లాన్ కోసం కేంద్ర సంస్థ అయిన ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ IBMకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లీజుల లొసుగులను IBM గుర్తించింది. వేలం ద్వారా కాకుండా దరఖాస్తుల ద్వారా లీజులు పొందడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొని ఆ సమాచారాన్ని కేంద్ర గనుల శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ లీజుల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వీటిపై కూటమి ప్రభుత్వం న్యాయశాఖ అభిప్రాయం తీసుకుంది. అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. ఈ లీజులు రద్దు చేయడమే సరైందని ఏజీ సూచించినట్లు తెలిసింది. ఏ నిబంధనల ప్రకారం లీజులు రద్దు చేయొచ్చో పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని ఇటీవల గనుల శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక వచ్చాక 4 లీజులను ప్రభుత్వం రద్దు చేయనుంది. అనంతరం ఆ 4 లీజులకు కేంద్ర నిబంధనల ప్రకారం వేలం నిర్వహించాలని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం దందాకు మూలాలు జగన్ జమానాలోనే పడ్డాయి. ఈ మేరకు జనార్దన్ రావు నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2021లోనే అక్రమ వ్యాపారం మొదలుపెట్టిన జనార్దన్ రావు 2023 నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యం తయారీ ప్రారంభించినట్లు వెల్లడించారు. జనార్దన్ రావుకు ఎక్సైజ్ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసుల్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును ఎక్సైజ్ అధికారులు శనివారం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ప్రవేశపెట్టారు. జనార్దన్ రావు నేరాంగీకార వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. నకిలీ మద్యం కేసుల్లో A1 జనార్దన్ రావు వైసీపీ హయాంలోనే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది. 2021లో ఈ అక్రమ వ్యాపారాన్ని మొదలుపెట్టి నాటి నుంచి యథేచ్ఛగా కొనసాగించారు. ఇబ్రహీంపట్నంలోని ANR బార్ అండ్ రెస్టారెంట్ కేంద్రంగా దందా నడిపించారు. మొదట హైదరాబాద్ లోని నిజాంపేటలో ఓ గది అద్దెకు తీసుకుని సమీప మద్యం దుకాణాల నుంచి HD విస్కీ వంటి బ్రాండ్లు కొని వాటిని 35 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్లలో నింపేవారు. ఫినాయిల్ పేరుతో నకిలీ ఇన్వాయిస్లు, బిల్లులు సృష్టించి ఆర్టీసీ కొరియర్లో ఇబ్రహీంపట్నానికి పంపేవారు. జనార్దన్ రావు వద్ద పనిచేసే హాజీ అనే ఉద్యోగి సరుకును రిసీవ్ చేసుకునేవారు. దాన్ని లీటర్ పరిమాణం కలిగిన మద్యం బాటిళ్లలో నింపి బార్లో తక్కువ ధర కలిగిన విస్కీగా విక్రయించేవారు. క్రమంగా ఈ దందాను వివిధ ప్రాంతాలకు విస్తరించారు. తుంగల సుధాకర్, చింతమనేని కృష్ణమోహన్, మహంకాళి పూర్ణచంద్రరావు, బొర్రా కిరణ్, శుభభారతి, షరీఫ్ తో కలిసి 2022లో జనార్దన్ రావు హైదరాబాద్ లో E7 బార్ ప్రారంభించారు. 2023లో వారితో కలిసి గోవా వెళ్లిన జనార్దన్ రావుకు ఓ మద్యం దుకాణం వద్ద A3 బాలాజీతో పరిచయమైంది. నకిలీ మద్యం తయారీకి అక్కడే బీజం పడింది. బాలాజీకి డిస్టిలరీలో పనిచేసిన అనుభవం ఉండటంతో అందుకు కావాల్సిన స్పిరిట్, సీళ్లు, క్యాప్లు, క్యారమైల్, ఎసెన్స్ వంటివి జనార్దన్ రావుకు సమకూర్చారు. 2023 ఏప్రిల్ నుంచి ఇబ్రహీంపట్నంలోని పాత ANR బార్ ప్రాంగణంలోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్, రమేష్ నకిలీ లేబుళ్లు, మద్యం సీసాలు సరఫరా చేసేవారు. జనార్దన్ రావుకు స్నేహితుడైన A4 రవి ద్వారా వాటిని జనార్దన్ రావుకు అందజేశారు. దొరబోయిన ప్రసాద్ అనే వ్యక్తి సీసా మూతలు సరఫరా చేశారు. నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, ఇతర ముడి పదార్థాలను బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి బాలాజీ తెప్పించేవారు. రోజంతా ANR బార్ ప్రాంగణంలోనే ఉంటూ లిక్కర్ బ్లెండ్ ను సిద్ధం చేసేవారు. ఆ నకిలీ మద్యాన్ని సీసాల్లోకి నింపి వాటిపై కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, క్లాసిక్ బ్లూ విస్కీ పేరుతో నకిలీ లేబుళ్లు అతికించి జనార్దన్ రావు తన బార్లో అమ్మేవారు. తొలిసారి లిక్కర్ బ్లెండ్ సిద్ధం చేయడానికి బాలాజీకి జనార్దన్ రావు అడ్వాన్స్ గా 20 లక్షలు చెల్లించారు. లీటర్కు 350 నుంచి 450 రూపాయలు బాలాజీ తీసుకునేవారు. తర్వాత ఆ నకిలీ మద్యాన్ని 180 ml సీసాల్లో నింపి జనార్దన్ రావు విక్రయించేవారు. ఒక్కో సీసాపై అతనికి 35 నుంచి 40 రూపాయల వరకు లాభం వచ్చేది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం నిఘా పెరగడం వల్ల బాలాజీ నుంచి స్పిరిట్ సరఫరా ఆగిపోయిందని, అప్పట్లో కొద్ది రోజులు నకిలీ మద్యం తయారీ నిలిపివేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి తరపున జనార్దన్ రావు తన కాలేజీ స్నేహితులతో కలిసి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. గతేడాది మద్యం దుకాణాల కోసం నిర్వహించిన లాటరీలో జయచంద్రారెడ్డి అనుచరుడైన కట్టా సురేంద్ర నాయుడు, PA రాజేష్ కు లైసెన్సులు దక్కాయి. వారికి వ్యాపార అనుభవం లేక మొదట్లో నష్టాలొచ్చాయి. ఫలితంగా ములకల చెరువులోని
రాక్ స్టార్ వైన్స్, చంద్రాయనిపల్లిలోని ఆంధ్ర వైన్స్ నిర్వహణ బాధ్యతల్ని జనార్దన్ రావుకు అప్పగించారు. వాటిని అడ్డం పెట్టుకుని జనార్దన్ రావు నకిలీ మద్యం దందాను మళ్లీ మొదలు పెట్టారు. ఈ ఏడాది మే నెలలో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి దాని నుంచి సరఫరా మొదలు పెట్టారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పునరుద్ధరించారు. ఆఫ్రికాలోని రువాండాలో ఉన్న జయచంద్రారెడ్డిని కలిసేందుకు జనార్దన్ రావు గత నెల 25న అక్కడ మద్యం డిస్టిలరీల ఏర్పాటుకున్న అవకాశాలపై చర్చించారు. అదే సమయంలో ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో సోదాలు జరిగి ఈ దందా వెలుగులోకొచ్చింది. పీపీపీ విధానంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వైసీపీకి వచ్చిన అభ్యంతరం ఏంటి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పీపీపీలో నిర్మించే వైద్య కళాశాలల్లో నాణ్యమైన వైద్య సేవలతో పాటు 110 మెడికల్ సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులు వారికి అనారోగ్యం కలిగితే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతున్నారని, పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన వైద్యం వద్దా అని ప్రశ్నించారు. తాను ఏ పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు మంచి విద్య, వైద్యంతో పాటు ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తారని తేల్చి చెప్పారు. గత పాలకులు అనుసరించిన విధానంతో ఆసుపత్రులు కడితే కనీసం 20 ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. అప్పటి వరకు పేదలు ఇబ్బందులు పడాలా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో 2 ఏళ్లలోనే ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఎల్పీ రూపకల్పనను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల ద్వారానే చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని చెప్పినప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పుపై చర్చించారు. రిజర్వేషన్లు అమలు చేయాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో దారి లేదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఎస్ఎల్పీ దాఖలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలన్న స్థిర నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో పటిష్ట వాదనలు వినిపించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఎస్ఎల్పీ రూపకల్పనను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల ద్వారానే చేపట్టాలని నిర్ణయించింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి జనాభా లెక్కలను సేకరించి రిజర్వేషన్లు కల్పించామన్న వాదనను బలంగా ముందుకు తీసుకెళ్లనుంది. రిజర్వేషన్లు 50% మించరాదన్న దానికి మినహాయింపులపై దృష్టి సారించనుంది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల ద్వారా ఎస్ఎల్పీ దాఖలు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే తీర్పు ప్రతితో పాటు అవసరమైన పత్రాలను ఢిల్లీకి పంపినట్లు సమాచారం. సుప్రీంకోర్టు నిర్ణయంపైనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుసరించాల్సిన విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది. న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాలు వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వచ్చే డిసెంబర్ 7 నాటికి 2 ఏళ్లు పూర్తి కానుండగా ఇప్పటివరకు చేసిన పనులు, మున్ముందు చేయాల్సిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు తన నివాసంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ఇప్పటికే అమల్లో ఉన్న కార్యక్రమాలు, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన పనుల పురోగతిపై ఆరా తీశారని సమాచారం. గత 22 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఏ దశల్లో ఉన్నాయి, వేటికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఇంకా ఎంత అవసరమనే వివరాలపై సీఎం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆయనకు అధికారులు వివరించారు. ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా మరిన్ని మంచి పనులు ఏమేం చేయాలో అధ్యయనం చేసి చెప్పాలని అన్ని శాఖల అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. రైజింగ్ తెలంగాణ 2047 ప్రణాళికను డిసెంబరు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేయాలని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రణాళికలో శాఖల వారీగా లక్ష్యాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గంలో వ్యవసాయ పంపు సెట్లన్నింటినీ సోలార్ పంపు సెట్లుగా మార్చే ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలో ప్రయోగాత్మకంగా ఎస్పీడీసీఎల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనుంది. మండలంలో 7,500 పంపు సెట్లకు 258 కోట్ల రూపాయలతో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎస్పీడీసీఎల్కు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
ఈ ఏడాది మే 19న నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించినప్పుడు నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పవర్ పంప్ సెట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా వంగూరు మండలంలో రైతులందరికీ సోలార్ పవర్ పంపులు ఇచ్చేందుకు ఎస్పీడీసీఎల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పీఎం కుసుమ్ పథకంలో లేదా టెండరు ప్రక్రియ ద్వారా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఎస్పీడీసీఎల్ ప్రతిపాదనను అంగీకరిస్తూ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ జీవో జారీ చేశారు. ప్రభుత్వంపై అదనపు భారం వేయకుండా డిస్కంలు సొంతంగా రుణాలు సమీకరించుకుని ప్రాజెక్టు అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీలు ఆదా చేసిన విద్యుత్ ద్వారా రుణాలు తిరిగి చెల్లించాలని సూచించారు. విశాఖలో 87,520 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు టైలర్ మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, లీజు, విద్యుత్ రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపుతో కలిపి గరిష్టంగా 22,002 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. రైడన్కు 480 ఎకరాలను రాయితీ ధరపై ఇచ్చేందుకు అంగీకరించింది. ప్లాంటు, మిషనరీ కోసం చేసే ఖర్చులో 10% మూలధన రాయితీతో గరిష్టంగా 10 ఏళ్లలో 2,129 కోట్లు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. డేటా సెంటర్కు అవసరమయ్యే నీటి కోసం చెల్లించాల్సిన ఛార్జీల్లో 10 ఏళ్ల పాటు 25% చొప్పున రాయితీ ఇవ్వనుంది. విద్యుత్ యూనిట్కు రూపాయి చొప్పున 15 ఏళ్ల పాటు రాయితీ ఇవ్వనుంది. డేటా సెంటర్ ప్రారంభించిన తొలి 10 ఏళ్లలో గరిష్టంగా 4,800 కోట్ల వరకు పరిమితి ఇవ్వనుంది. నిర్దేశిత పెట్టుబడి, ప్రతిపాదించిన సామర్థ్యం లక్ష్యాలను పూర్తి చేస్తే మరో 5 ఏళ్లు విద్యుత్ రాయితీ పొడిగించనుంది. క్రాస్ సబ్సిడీ ఛార్జీలు గరిష్టంగా 4,500 కోట్ల వరకు 20 ఏళ్ల పాటు ఇవ్వనుంది. విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. నేడు విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల దేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోవటం సహా సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. నాస్డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ నిర్మించే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్కు లోకేష్ శంకుస్థాపన చేస్తారు. ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు కూడా శ్రీకారం చుడతారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో 1,500 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను సిఫీ అభివృద్ధి చేయనుంది. తద్వారా 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్కు విమాన సర్వీసు 6 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రారంభం కాబోతోంది. నవంబర్ 15 నుంచి ఈ నూతన అంతర్జాతీయ సర్వీసును ప్రారంభిస్తున్నట్టు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఇండిగో సర్వీసు విజయవాడ నుంచి సింగపూర్లోని చాంగి విమానాశ్రయానికి నడుస్తుందని వెల్లడించారు. విజయవాడ నుంచి సింగపూర్కు గతంలో 6 నెలలు విమాన సర్వీసులు విజయవంతంగా నడిచాయి. 2018 డిసెంబర్ నుంచి 2019 జూన్ వరకు 80% పైగా ఆక్యుపెన్సీతో ఇండిగో సర్వీసులు రాకపోకలు సాగించాయి. వైసీపీ గద్దెనెక్కిన తర్వాత ఈ విమాన సర్వీసును అర్ధాంతరంగా ఆపేసింది. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం సవరించిన డీపీఆర్ను నెలాఖరులోపు సిద్ధం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఆ శాఖ అధికారులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం సహా వివిధ అంశాలపై చర్చించారు. ప్రాణహిత చేవెళ్లలో భాగంగా గతంలో చేపట్టి నిలిపివేసిన పనులను యథాతథంగా కొనసాగించవచ్చని తెలిపిన అధికారులు 2 అక్విడక్ట్లతో పాటు దాదాపు 71 కిలోమీటర్ల మేర కాలువలు ఉపయోగించేందుకు అనువుగా ఉన్నాయని చెప్పారు. దాదాపు 70% పనులు పూర్తయినట్లు వివరించారు. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీటిని తరలిస్తే ఎలాంటి లిఫ్ట్ అవసరం లేదన్న అధికారులు మైలారం నుంచి ఎల్లంపల్లికి తరలిస్తే 1 లిఫ్ట్ అవసరం అవుతుందని చెప్పారు. అధికారుల ప్రతిపాదనలను స్వాగతించిన మంత్రి ఉత్తమ్ ఎలాంటి లిఫ్ట్ లేకుండా సుందిళ్లకు నీటిని తరలించే అలైన్మెంట్ సాంకేతికంగా, ఆర్థికంగా మెరుగ్గా ఉంటుందని అన్నారు. నెలాఖరులోపు 2 ప్రత్యామ్నాయాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. తెలంగాణలో మొక్కజొన్న, జొన్నకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో రైతుల నుంచి కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సి వస్తోందని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈ 2 పంటలను పీఎస్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. పత్తి విషయంలో సీసీఐ కొనుగోళ్లు 50-60% మాత్రమే పరిమితం అవుతున్నాయని అన్నారు. నాణ్యతాపరమైన కారణాలు, కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులకు మద్దతు ధర లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పత్తి దిగుమతులపై దిగుమతి సుంకం మినహాయించడం వల్ల దేశీయ ధరలు మరింతగా పడిపోయాయని వివరించారు. ఈ విధానాలు రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్న దృష్ట్యా పత్తి, ఆయిల్ పాంపై దిగుమతి సుంకాలను సమీక్షించాలని అభ్యర్థించారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వమే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారని, వారిని ప్రైవేట్ ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వటం లేదన్నారు. సుమారు 20% వరకు వేతనాల్లో కోత విధించడం సహా ఆ జీతాలు కూడా ఆలస్యంగా ఇస్తున్నారని లేఖలో చిన్నారెడ్డి వివరించారు. ఉత్తరప్రదేశ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. తెలంగాణలో కూడా ఇదే తరహా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కూలీ పనికి వెళ్లిన గిరిజన మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా హింసించి ఆమె మరణానికి కారణమైన అమానుష ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ మండలంలోని ఓ తండాకు చెందిన మహిళ కూలీ పని కోసం శుక్రవారం అడ్డామీదికి వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఏడుపాయల అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళ రాత్రంతా అచేతనంగా అడవిలోనే ఉండిపోయింది. ఉదయం మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో ఉన్న మహిళను మెదక్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు పోలీసులు అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో వైద్య విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాకు చెందిన యువతి దుర్గాపూర్లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి భోజనం చేసేందుకు స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో వారిని వెంబడించిన ముగ్గురు దుండగులు బాధితురాలి స్నేహితురాలిని బెదిరించి నగదును తీసుకుని ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం బాధితురాలి ఫోన్ లాక్కున్న దుండగులు సమీప అడవికి ఎత్తుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాలిని గమనించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగగా కళాశాలలో ఉద్రిక్తత తలెత్తింది. పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని జాతీయ మహిళా కమిషన్, పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమెరికాలోని మిసిసిపిలో 2 వేర్వేరు చోట్ల జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనల్లో 6 మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడినట్లు మిసిసిపి సెనేటర్ డెరిక్ సిమ్మన్స్ వెల్లడించారు. లేలాండ్ పట్టణంలోని ఓ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ తర్వాత ప్రజలు గుమిగూడిన సమయంలో కాల్పులు జరిగినట్లు సిమ్మన్స్ తెలిపారు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను జాక్సన్ నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు హైడెన్బర్గ్ ప్రాంతంలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 2 మృతి చెందారు. కాల్పులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని నగర మేయర్ జాన్ లీ చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వివరించారు.